ఎమ్మెల్యే బాలకృష్ణ పైన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ అవహేళనగా మాట్లాడారని అన్నారు. గతంలో మోడీ తల్లిని కూడా బాలకృష్ణ కించపరుస్తూ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. మంత్రిని కూడా వాడి వీడియో అని అన్నారు. మా నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడితే రీసౌండ్ వస్తుందని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గారైనటువంటి బాలకృష్ణ గారు ఏ రకంగా మాట్లాడుతూ మా నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి గారిని అలా అవహేళనగా మాట్లాడటం, అలాగే మరి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవి గారి గురించి ఎంత అవహేళనగా ఎంత చులకనగా మాట్లాడటం, దానికి ఎక్కడో అమెరికాలో ఉండేటటువంటి చిరంజీవి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితికి తీసుకొని రావడం, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి చేష్టలు అసెంబ్లీలో మరి బాలకృష్ణ గారు చేస్తూ బయట ఎన్నోసార్లు మహిళల్ని అవమానిస్తూ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఎవరి పట్ల కూడా రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఒక హీరోయిన్ ఉద్దేశించి ఒక మాట ఆయన అనడం, నరేంద్ర మోడీ గారిని గురించి మాట్లాడుతూ మరి వారి తల్లి గారిని కూడా ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నిన్న చట్టసభలో అది జరిగినా కూడా ఎవరు దానికి అగెయిన్స్ట్గా మాట్లాడరు. నిజంగా బాలకృష్ణ గారు స్పృహలో ఉండే మాట్లాడారా లేదా అనేటటువంటి అనుమానం కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా మరి ఆయన వాడు వీడు అని సంబోధించడం వెనుక ఉండేటటువంటి అంతర్యం ఏదో కూడా మాకు కూడా అర్థం కావడం. ఇంతే జరుగుతున్నప్పటికీ కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి సొంత అన్నగారి మీద ఆ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా కూడా ఈరోజు పల్లెత్తి ఒక మాట అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మరి అన్న కావాలా పదవి కావాలా అనేటటువంటి సందిగ్ధతలో వాళ్ళు ఉన్నారా అనేటటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం.